హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను హల్వా చేశానండి. హల్వా అనేది పచ్చి బొబ్బాస్కాయతో చేశాను నేను. చూసారా, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ పచ్చి బొబ్బాస్కాయ హల్వా అనేది మనకి చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అనమాట. ఈ హల్వా ఎలా చేశానో ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బాస్కాయ హల్వా చేస్తున్నానండి. బొబ్బాస్కాయ హల్వాకి మనకి పచ్చి బొబ్బాస్కాయ తీసుకోవాలండి. నేను పచ్చికాయ కోసుకొచ్చాను చెట్టుది. దీన్ని ఫ్రెష్గా కడిగేసి ఇక్కడ పెట్టాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా పైన ఉన్న గ్రీన్ కలర్ అంతా తొక్కంతా మనకి పై పేడు ఉంటుంది కదండి, ఇదంతా చెక్కేయాలి ఫస్ట్ మనం. ఇవంతా గ్రీన్ కలర్ అంతా చెక్కేసానండి. చాలా పచ్చిగా ఉంది కానీ లోపల వచ్చేసి కొద్ది లైట్ కలర్ వచ్చింది. అయినా ఏమీ కాదండి, చాలా గట్టిగా ఉందన్నమాట కాయ అనేది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా లోపల ఈ వైట్ అంతా తీసేసేసి నీట్గా మొత్తం తురుముకోవాలండి. ఇది లోపల వైట్గా ఉన్నదిగా మొత్తం తీసేయచ్చండి. కొంచెం కలర్ వచ్చింది కాబట్టి వైట్ కనపట్లేదు, పైన ఇలా తీసేయచ్చు. కలర్ వచ్చిన కాయ మట్టికి చాలా గట్టిగా ఉందండి. కాయ చూసారు ఎంత గట్టిగా ఉందో. హల్వాకి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఉంటే. ఇలాగా తురుముకునేది ఉంటుంది కదండి, దీంతో ఇలాగా సన్నగా తురుముకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగ మొత్తం అంతా ఇలా తురుముకోవాలి. మొత్తం తురుముకున్నానండి. చూసారా సన్నగా ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని కళాయిని పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం. నెయ్యి అనేది వేడెక్కిందండి. ఇప్పుడు బాదం పప్పులు, జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హల్వాలోకి అనేది బాదం పప్పు, జీడిపప్పు అనేది నేతిలో వేయించితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. కలర్ వచ్చేసాయండి. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు మనం ఈ బొబ్బాస్కాయ తురుముని వేయించుకోవాలండి. వేయించుకునే ముందు ఆ తురుము అనేది ఎంత ఉందో మనం ఒక్కసారి కొలుచుకుందాం ఒక గిన్నెలో వేసుకొని. ఈ బౌల్తో అయిందండి దీని నిండా. ఇప్పుడు ఈ నేతిలో వేసేసి వేయించుకుందాం. మొత్తం వేయించుకోవాలండి. ఈ తడి అనేది పోయే వరకు ఇదంతా మగ్గనివ్వాలి. ఇలాగా మొత్తం తడంతా ఆరిపోయిందండి, పూర్తిగా డ్రై అయిపోయింది. చూసారా ఇందులో వాటర్ అంతా. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వచ్చేసి పాలు పోసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకొని ఈ పాలల్లో కూడా ఉడికించుకోవాలండి. ఈ బొబ్బాస్కాయ అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా హెల్దీ అన్నమాట ఈ హల్వా అనేది. ఈ పాలు కూడా ఇంకిపోయినాయండి. మొత్తం ఈ తురుములోకి పట్టేసిన పాలు మొత్తం ఇప్పుడు పంచదార వేసుకుందామండి. ఒక కప్ వచ్చేసి మనకి తురుమైంది కాబట్టి హాఫ్ కప్ అయితే సరిపోతుంది పంచదార. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇది పాకం అంతా మొత్తం దగ్గరికి రావాలండి. కొంచెం వాటర్లా వచ్చింది కదా, ఇప్పుడు ఈ పాకం అంతా ఈ హల్వాకి అనేది పట్టాలన్నమాట. పాకం వచ్చే వరకు దీన్ని ఇలా ఉడికించుకుందాం. కొంచెం మీడియంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇది దగ్గర పడుతుందండి హల్వా. ఇలా దగ్గర పడినప్పుడు మనం ఈ గరిటతో మనం ఇలాగా మ్యాష్ చేసుకుంటే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట హల్వా అనేది. హల్వా అనేది దగ్గర పడిందండి, మనకు అర్థమైపోతుంది. చూసారా పాకం వచ్చి ఇలాగ ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది. యాలకులు పొడి చేసి పెట్టుకున్నానండి, ఇవి కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుందాం. ఈ హల్వా అనేది కొద్దిగా అంత టైం పడుతుందండి, ఎందుకంటే కొంచెం మగ్గాలి కదా, కొద్దిగా టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసండి జీడిపప్పు, బాదం పప్పులు ఉన్నాయి కదా నేతిలో వేసినవి, ఇవి కూడా వేసేసి ఇందులో కలుపుకుందామండి. ఇందులోనూ మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లోకే కదా పిల్లలకి అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదు. ఆల్రెడీ ఇది కొంచెం కలర్ వచ్చింది కదా, ఎల్లో ఫుడ్ కలర్ వేసినట్టే ఉంది. చూడడానికి కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుందామండి.
ఎంతో టేస్టీ అయిన బొబ్బాస్కాయ హల్వా రెడీ అయిపోయిందండి.